వస్తే ఎత్తపోయి ఈ యొక్క ముఖ్యమంత్రి కలుస్తాడు. ఈయన నాటకాలు ఆడుతున్నాడు, ఈయన కూడా డ్రామాలు వేస్తున్నాడు. అదేవిధంగా ఈ గవర్నర్ అండి, గవర్నరు ఇదేమన్నా గవర్నర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అది? ఎట్లా ఈ యొక్క విషయాలు చర్చిస్తాడు గవర్నర్? అడ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీని ఒక పక్క వివాదాలు నడుస్తుంటే సీమాంధ్ర వాళ్ళు సమైక్యంగా ఉండాలని చెప్పి మేము కోరుతుంటే వాళ్ళు సపరేట్ కావాలని చెప్పి అనుకుంటే గవర్నర్ ఈ స్టేజ్ లో ఆయన నెంబర్ 1 సిటిజన్, ఈజ్ ఆల్సో పార్ట్ అండ్ పార్ట్స్ ఆఫ్ అసెంబ్లీ. ఆయనకి పోయి ఆయన దగ్గర నుంచి డైరెక్ట్ ఇప్పించడానికి ప్రయత్నం చేశాడంటే అది కాంగ్రెస్ పార్టీ ఆఫీసర్, గవర్నర్ ఆఫీసర్? నరసింహం కూడా చెప్పాలా. ఢిల్లీకి పోయినప్పుడు దిగ్విజయ్ సింగ్ ను కలవడమే తప్పు. ఆయన ఇంటికి అయితే పోయినాడు, ప్రధానమంత్రి ఇంటికి, అదేవిధంగా రాష్ట్రపతి ఇంటికి తప్ప ఇంకెవరింటికి పోకూడదు. అదేంటంటే హోంమంత్రి దగ్గరికి పోవద్దు, అందరు మంత్రుల దగ్గరికి పోవడం, జీవోఎంలో ఉన్న మంత్రుల దగ్గర పోవడం, దిగ్విజయ్ సింగ్ ఇంటికి పోవడం. ఆయన గవర్నర్ కూడా తన పరిధిని దాటి ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఇది పూర్తిగా అప్రజాస్వామ్యంగా బిహేవ్ చేస్తున్నాడు. నువ్వు చెప్పాడు టీఆర్ఎస్ ను కలుపుకుంటామని, ఇక్కడేమో టీఆర్ఎస్ ముసుగులో ఓట్లు తెచ్చుకుందామని చెప్పని. మళ్ళా ఇంకోటి అన్నాడు, జగన్ మా డిఎన్ఏ అన్నాడు. జగన్ మా డిఎన్ఏ, మేము ఆయన ఇచ్చేస్తాము అని చెప్పన్నాడు. రెండు, కాంగ్రెస్ వాళ్ళు మేము ఓడిపోతామంటే మీకెందుకయ్యా భయము? జగన్ బానవాడే ఆ పార్టీలో మీకు టికెట్లు ఇప్పిస్తాము, మీరేం భయపడద్దండి, వరి కావద్దండి, జగన్ దగ్గర మేము టికెట్లు ఇప్పిస్తాము, మీరు ఆడ గెలిచొద్దురు అని చెప్పడం. అంటే ఆడ జగన్ కి బెయిల్ ఇచ్చింది కూడా, సమైక్యవాదాన్ని వినిపించమని చెప్పింది కూడా కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు ఈయన చెప్పిన మాటను బట్టి కూడా ఇది అర్థమవుతుంది. రెండోది, తెలంగాణలో ఉన్న టీఎన్జిఓల జేఏసీని పిలిచి మీకు టికెట్లు ఇచ్చేస్తామనడం అంటే ఏముండి ఇది? బస్ టికెట్లు ఇవే మీ ఇచ్చేసిపోయేదానికే? అంటే తెలంగాణకి అనుకూలంగా ఉన్న మాట అంతా కూడా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విరుద్ధంగా చేస్తున్నాడు. ఈయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పని స్పీకర్ గారిని మేము కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి అంటాడు ఆర్టికల్ 371D సవరణ చేయాల్సింది అంటాడు. సవరణ చేయాల్సిందని చెప్పన్నాడు. దిగ్విజయ్ సింగ్ ను పోయి కలిసి వస్తాడు. నిన్న కూడా తెలంగాణ మంత్రులు వస్తే జోకులు వేసుకుంటూ నవ్వుకుంటున్నాడు ఛాంబర్ లో. అంతా కలిసి డ్రామాలు ఆడుతున్నారు. ఈ డ్రామాలో భాగమే. ఏమి సిఎస్ నుంచి నిన్న ఎందుకు రావాలా బిల్లు? ఇప్పటికీ హిందీ అనువాదం కాలేదు, తెలుగు అనువాదం కాలేదు. అందరూ కూడా చాలా మంది ఇంగ్లీష్ రాని వాళ్ళు ఉన్నారు శాసనసభ్యులు. అన్ని కూడా కలిసి పెట్టాలి. ఇంకా టైం ఉంది, జనవరి 23 దాకా ఉంది. ఆ 23 దాకా ఈ సెషన్ లో. రెండవది, అసెంబ్లీ తీర్మానమే లేదు. అసెంబ్లీ తీర్మానం లేకుండా బిల్లు వచ్చింది. మనం అసెంబ్లీలో ఈ బిల్లును ప్రవేశపెట్టకుండా మా తీర్మానం లేని బిల్లు వచ్చింది కాబట్టి మేము తిప్పి పంపుతున్నాము అని ముఖ్యమంత్రి లీడర్ ఆఫ్ ది హౌస్ గా స్పీకర్ తిప్పి పంపాలా.